డిపార్ట్మెంట్. అప్పుడు రాజమౌళి గారి విజన్ చూసినప్పుడు దగ్గరుండి చూడటం అనేది కొంచెం అదృష్టమే. అవును. అలాంటప్పుడు ఎలాగా అనిపించింది? డెఫినెట్లీ అంటే అంతకుముందు ఈగా ఫంక్షన్స్ అప్పుడు కూడా నన్ను ఇంటికి పిలిచినప్పుడు రా కూర్చో అని చెప్పేసి వాళ్ళు భోంచేస్తున్నప్పుడు రా కూర్చో అని చెప్పి టేబుల్ మీద ప్లేట్ పెట్టేసి కూర్చో. రాజమౌళితో పాటు నేను భోజనం చేయాలా? మేము కూడా ఎంత చేస్తాం. అసలు ఇంకా వాళ్ళ దగ్గర అది ఏముండదు. కూర్చో రా వచ్చేసి అని చెప్తే ఎక్కడికి మేడం అంటే రండి రా ఇక్కడ రండి ఇక్కడ కూర్చోండి అంటారు. ఎక్కడ అంటే కీరవాణి గారు బెడ్ మీద కూర్చోండి బెడ్రూమ్లో ఉంటారు అక్కడ రమ్మంటారు. బెడ్రూమ్ వరకు మనకు యాక్సెస్ ఇస్తున్నారంటే మనకి ఎంత వాల్యూ ఇస్తున్నట్టన్నా. అంతే మన ఇంట్లో మనుషులాగా చూసుకుంటారు. సో అలా ఫస్ట్ నుంచి ఉన్న పరిచయం మనోళ్ళు అన్న ఫీల్డ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చూస్తున్నప్పుడు ఎంత డెడికేషన్, ఎంత పర్ఫెక్షన్. ఓహో, ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలి. కరెక్ట్. మనం బయట నుంచి అవ్వాలి అనుకోవడం వేరు, అక్కడ జరుగుతున్న వర్క్ ఏంటి, అంత పెద్ద మూవీ చేస్తున్నప్పుడు దానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అనేది అక్కడ చూసి నేర్చుకున్నాను.